గణేష్ నవరాత్రులు వస్తున్నాయంటే సందడి వాతావరణం దేశవ్యాప్తంగా ఉంటుంది. భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఈ మధ్య గణపతి నవరాత్రి ఉత్సవాలు కూడా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో వ్యాప్తంగా కూడా అలాగే గణేష్ నవరాత్రి ఉత్సవాల కోసం ముస్తాబు అవుతున్నటువంటి నేపథ్యంలో వ్యాపారస్తులు కూడా గత కొన్ని నెలల నుండి కూడా గణేష్ విగ్రహాలని తయారు చేసి వ్యాపారం కోసం ఇక్కడ వరంగల్ ఎంజిఎం సర్కిల్లో కూడా పెట్టినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా నిన్న మున్సిపాలిటీ అధికారులు వచ్చి ఇక్కడ నుండి తొలగించాలన్నటువంటి డిమాండ్ చేయడంతో కూడా ఇక్కడ తొలగించాలని చెప్పడంతో ఇక్కడ స్థానిక వ్యాపారులు కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. అసలు తమ జీవనాధారమే ఇట్లా ఉంటుంది, సంవత్సరానికి ఒకసారి వచ్చే వినాయక చవితి ఉత్సవాల కోసం ఏర్పాటు చేసే విగ్రహాలను తయారు చేయడమే తమ వృత్తిగా బతుకుతున్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. తమ జీవనోపాధి మీద దెబ్బతీయకూడదని చెప్పి అంటున్నారు. పండుగలంటేనే ఇక్కడ ఎంతో ఉన్నతమైనటువంటి ఎంతో మందికి ఉపాధి అవకాశం ఉంటుంది. కొబ్బరికాయలు కొట్టేటువంటి వాళ్ళు, అలాగే విగ్రహాలు తయారు చేసేటువంటి వాళ్ళు, ఇలా అనేక రకాల వాళ్ళు వ్యాపార సంస్థలు కూడా ఇక్కడ ఎంతో శోభాయమానంగా ఉంటాయి. వాళ్ళకు కూడా అదే సమయంలో జీవనోపాధి కలుగుతుంది. అట్లాంటి సమయంలో విలువైనటువంటి ఒక జీవన వృత్తిని దెబ్బతీయకూడదన్నటువంటి ఒక విజ్ఞప్తిని కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికైతే ఇక్కడ హనుమకొండ వరంగల్ ప్రాంతాల్లో కూడా ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. విగ్రహాలను తీసేయని చెప్పి ఇక్కడ మున్సిపల్ అధికారులు పోలీసులు చెప్పడం మీద వీళ్ళు ఎట్లా చూస్తున్నారు? వ్యాపారస్తుల్ని అనుకుందాం. వరంగల్ ఎంజిఎం సర్కిల్లో ప్రస్తుతం మనం ఉన్న మున్సిపల్ కార్యాలయానికి ఎదురుగా ప్రస్తుతానికి దర్శన్ సింగ్ ఉన్నారు. దర్శన్ సింగ్ గారు చెప్పండి, ఇప్పటి వరకు నిన్న మొన్న జరుగుతున్నటువంటి పరిణామాలు, దాదాపు ఎంతో కష్టపడి విగ్రహాలను తయారు చేశామని చెప్పి అంటున్నారు. అలాగే ఉన్న విగ్రహాలను కూడా ఇప్పటికిప్పుడు తీయడం కూడా సాధ్యం కాదన్నటువంటి విషయాలు కూడా మీరు చెప్తున్నారు. అసలు అధికారులు మీకు ఏం చెప్తున్నారు? మీ పరిస్థితి ఎట్లా ఉంది? ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారా మీరు? ముందస్తుగా నగర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మా తరపున మేము గత 30-40 సంవత్సరాల నుండి ఈ వ్యాపారం చేస్తున్నాము. ఫుట్పాత్ల ఇరువైపులా కేఎంసీ నుంచి మొదలు పెడితే ఎంజిఎం దాకా ఈ ఫుట్పాత్లో పెట్టి ఎప్పటికీ అమ్ముతాం. కానీ ఎప్పుడు లేని ఆంక్షలు ఈ సంవత్సరం పెట్టడం జరిగింది. జీడబ్ల్యూఎంటీ కమిషనర్ గారు మమ్మల్ని రమ్మని చెప్పారు. మేము ఒక గ్రూప్గా ఒక 10-12 మంది అక్కడ వెళ్ళడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు వితౌట్ పర్మిషన్తో ఇక్కడ బొమ్మలు పెట్టకూడదు, మీరు ఏమైనా పెట్టుకుంటే పర్మిషన్ తీసుకొని గ్రౌండ్లో పెట్టుకోవాలి అంటారు. అది గ్రౌండ్లో ఎట్లా పెట్టుకుంటారు అని వైర్లు ఉంటాయి, మళ్ళీ ఒకటి ట్రావెలింగ్ ప్రాబ్లం ఉంటుంది, మళ్ళీ రాకపోకలు ట్రాఫిక్ కూడా ప్రాబ్లం ఉంటుంది. అక్కడ పెట్టలేం మేడం, మేము ఎప్పటికీ ఇక్కడే పెడతాము. కాకపోతే మేము ట్రాఫిక్ రూల్స్ కూడా పాటిస్తాము, గవర్నమెంట్కు, పోలీస్ అధికారులకు, మున్సిపాలిటీ అధికారులకు అందరికీ సహకరిస్తామని చెప్పడం జరుగుతుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు వితౌట్ పర్మిషన్తో పెట్టారు. మీరు వితౌట్ పర్మిషన్తో పెట్టింది కాబట్టి మీరు ఫైనాలిటీ కట్టాలి. మరి ఫైనాలిటీ అంటే మేమేమనుకున్నాం, 1,000-2,000 రూపాయలు అట్లా అనుకున్న ఫైనాలిటీ. మరి వాళ్ళు ఏమంటారంటే ఫర్ హెడ్ ఒక మనిషి, ఒక అడ్డదారుడు 40,000 రూపాయలు చొప్పున మీ ఎన్ని అడ్డాలు ఉన్నాయో అన్ని అడ్డాలు 50,000, 40,000 కరకుండా పోవాలి. దాదాపుగా అది 12 నుంచి 13 లక్షలు, 12 నుంచి 13 లక్షలు అవుతున్నది. మరి 12 నుంచి 13 లక్షలు మాకు ప్రాఫిట్ కూడా రాదు. అంతే మేము ఏ విధంగా కట్టాలి? మా జీవన ఆధారం కూడా ఈ వినాయకులు అయిపోయినది. సంవత్సరం పాటు మేము ఎదురు చూస్తుంటాం వినాయకుల కోసము. ఎందుకంటే మాకు వేరే వ్యాపారం లేదు. ఉన్న ఇనుప వ్యాపారం మొత్తం బంద్ అయిపోయింది ప్లాస్టిక్ వల్ల. మేము మొత్తం మా జీవన ఆధారం, మా కుటుంబం మొత్తం కూడా ఈ వినాయకుల పైన ఆధారపడి ఉన్నది. వినాయకులకు కావాలంటే కూడా డబ్బులు కావాలి, 1,000 రూపాయలు, 1,00,000 రూపాయలు కావాలి. మా దగ్గర పైసలు లేకపోతే మా ఇంట్లో వస్తువులు ఏమైనా ఉంటే బంగారు గొలుసులు కానివ్వండి, బంగారు ఉంగరాలు కానివ్వండి, మా ఆడవాళ్ళ మంగళసూత్రాలు కానివ్వండి, పుష్పల తాడు కానివ్వండి, ఇలాంటి కూడబెట్టుకొని ఫైనాన్స్ ఆఫీసులలో, బ్యాంకులలో కూడబెట్టుకొని మేము బొమ్మలు పెట్టడం జరుగుతుంది. మరి ఉన్నట్టుగా మొత్తం బొమ్మలు తీయాలని చెప్పేసి ఆర్డర్ జారీ చేస్తున్నారు. రోజు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి మాకు ఇబ్బంది పెడుతున్నారు. మరి మీరు చూడండి, ఇప్పుడు కూడా బుక్ అయింది చూడండి, ఇక్కడ చూసేది బుక్ నెంబర్ 7 ఉన్నది. ఈ బొమ్మను తీసుకెళ్ళి ఆ గ్రౌండ్లో పెట్టమంటున్నారు. ఇది సాధ్యమవుతుందా? ఇది సాధ్యం కాదని చెప్పేసి మేము పదే చెప్తున్నా కూడా మొన్న వర్షానికి కూడా 4 ఫీట్ల నుంచి 5 ఫీట్ల బొమ్మలు తడిచిపోయినాయి. ఆ బొమ్మలు కూడా మొత్తం పచ్చిగా ఉన్నాయి. పచ్చి వల్ల అవి ఇరుగుతాయి. హిందూ సంప్రదాయంలో ఎట్లా అంటే ఇరిగిన బొమ్మలను పూజ చేయరు, అది అపశృతి అంటారు. మరి అలాంటి బొమ్మలను పూజ కస్టమర్ ఎట్లా తీసుకుంటారు? ఎట్లా మేము అమ్మకం చేస్తాం? ఇది కాదు మేడం, ఇది సాధ్యం కాదు అని చెప్పినా కూడా వాళ్ళు వినిపించలేరు. మన దగ్గర మండి బజార్ అనేది ఒకటి ఉంటుంది, బజారు. దానికి రంజాన్ వస్తుందో, బక్రీద్ వస్తుందో, నెల రోజులు అధికారులు అక్కడ కాపలు కాస్తారు. పోలీస్ అధికారులు కావచ్చు, మున్సిపాలిటీ అధికారులు కావచ్చు, ఇంకా ఇతర అధికారులు కూడా కావచ్చు. నెల రోజులు అక్కడ డ్యూటీ చేస్తారు. మన హిందువులకు హిందూ పండుగ వచ్చినప్పుడు ఎందుకు డ్యూటీ చేయకూడదు? ఒక వారం రోజులే ఉన్నది కదా. మరి హిందుస్థాన్కి మనకు ఇక కవచం లేకపోతే, సపోర్ట్ లేకపోతే మన హిందుస్థాన్లో ఉండి ఏం లాభం? ఎందుకంటే ఇది హిందువుల పండుగ కాబట్టి ప్రపంచం మొత్తంలో హిందువుల వినాయక చవితి అంటే పెద్ద పండుగ. మేము బీజేపీ వాళ్ళని కూడా కన్సల్ట్ కావడం జరిగింది. పాపం వాళ్ళు కూడా మాకు సపోర్ట్గా నిలిచారు. నిన్న మన రావు పద్మ కావచ్చు, సంతోష్ కావచ్చు, వాళ్ళు కూడా వచ్చి మంచిగానే వాళ్ళు అనుమతి అనేది ఉండదు ఇక్కడ ఈ వినాయకులకు. వీళ్ళు ఎప్పటికీ ఎట్లా పెడతారో అట్లనే పెట్టుకుంటారు. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మాకు చెప్పండి అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. మరి ఈరోజు వాళ్ళు ఏమంటున్నారంటే, మాకు అఫిడవిట్ కావాలి, వచ్చే సంవత్సరం అనుమతి లేకుండా మీ బొమ్మలు పెట్టరాదు, దుర్గామాత బొమ్మలు కూడా ఈ రోడ్లలో పెట్టరాదు, మీరు ఏమైనా ఉంటే గ్రౌండ్లో పెట్టుకోవాలని చెప్పి చెప్తున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో ఈ ప్రాబ్లం సాల్వ్ కాలేదు. ఇంకా 99% అయినట్టే, ఒక 1-2% అయితే ఉన్నది ఈ ప్రాబ్లం సాల్వ్.
మేమేం చెప్తున్నాం అంటే మేము మా సొంత పైసలు పెట్టుకొని వ్యాపారం చేస్తున్నాం. మాకు ఎవరు కూడా రుణం ఇస్తలేదు, గవర్నమెంట్ కానీ బ్యాంకుల్లో కానీ ఎవరు కానీ. మా సొంత సామాన్లు పెట్టుకొని మేము ఈ పూజా సామాన్లు పూజా సామాగ్రి. అసలు వినాయకులు అంటే ఎట్లయిందంటే చాలామందికి ఇప్పుడు ఆటోలు తోలుతారు, ఆటో వాళ్ళకు కూడా ఇది ఉపాధి. మన దేశంలో నిరుద్యోగ సమస్య బాగున్నది. దీనివల్ల కూడా చాలా కుటుంబాలు బతుకుతున్నాయి. కొబ్బరికాయ కావచ్చు, పూజా సామాన్లు కావచ్చు, కుంకుమ అగరబత్తీలు కావచ్చు, ట్రావెలింగ్ కావచ్చు, ఈ విధంగా కవర్ రోళ్ళు కావచ్చు, మేము కావచ్చు, మా కుటుంబం కావచ్చు, మొత్తం దీనిపైన ఆధారపడి ఉన్నది. మరి ఉన్నట్టుగా వీళ్ళంతా తీసిపడేస్తే మా జీవనం ఏం కావాలి, మా కుటుంబం మొత్తం ఆగమవుతుంది. ఇంకా ఎక్కువ ఏమైనా చేసుకుంటే బొమ్మను నడి రోడ్లో కూడా మేము పెట్టి ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే, ఇప్పుడు ఎప్పుడు లేని గత 30-40 ఏళ్ల నుంచి కూడా మీరు ఇట్లానే చేస్తున్నారని చెప్పి అంటున్నారు. కానీ ఎప్పుడు లేని ఆంక్షలు ఇప్పుడే విధించడాన్ని కూడా దీన్ని ఎట్లా చూస్తున్నారు? అసలు ఒక స్ట్రాటజికల్గానే మీ మీద ఆంక్షలు విధిస్తున్నారు అనుకోవచ్చా, లేకపోతే ఒక మిగిలిన మీరు ఆరోపిస్తున్నట్టు ఒక హిందూ మతం మీద విద్వేషంతో ఇక్కడ వీళ్ళు ఏమైనా చేస్తున్నారని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు అదే జరుగుతుంది కదా. ముస్లింలకు మాత్రము సెక్యూరిటీ ఇస్తున్నారు. ముస్లింల బక్రీద్ వస్తే మరి అక్కడ కూడా వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. ఇక్కడ మండి బజార్లో కూడా నెల రోజులు అధికారులు కాపలు కాస్తున్నారు. మేము ఒక వారం రోజులు ఇది హిందూకు సంబంధించినది వినాయకుడు అని చెప్పేసి కూడా చెప్పడం లేదు. ఇది మీరు వ్యాపారం చేస్తున్నారు, లక్షల కోట్ల టర్న్ ఓవర్లు అవుతుంది, లక్షల కోట్లు మీరు సంపాదించుకుంటున్నారు అంటున్నారు. వాస్తవంగా ఇది మేము తయారీ కాదు, ఇది రాజస్థాన్ వాళ్ళు తయారు చేస్తారు. రాజస్థాన్ వాళ్ళు తయారు చేసిన ఈ బొమ్మలను మేము ఒక 1000, 2000, 1200 మేము ప్రాఫిట్గా మేము అమ్ముకుంటాం. దీనిలో లాభమే కాదు, నష్టం కూడా జరుగుతుంది. గత 2 సంవత్సరాలలో ఈయనకు దైవ్ సింగ్ అనే వ్యక్తికి 9 లక్షల రూపాయలు లాస్ వచ్చింది, నాకు ఒక 7 లక్షల రూపాయలు లాస్ వచ్చింది, వీళ్ళకి ఒక 5 లక్షల రూపాయలు లాస్ వచ్చింది. దీనిలో లాస్ కూడా ఉంటుంది, ప్రాఫిట్ అనే కాదు. మేడం ఏమంటున్నారు, మీరు బాగా సంపాదించుకుంటున్నారు అంటే దీనిలో సంపాదన కూడా ఉండదు, దీనిలో నష్టం కూడా ఉంటుంది. దయచేసి మీరు అట్లా చూడకండి. ఇది వినాయకుడు, మనం అందరూ సహకరించాలి. ఇది ఒక హిందువుల మహా పండుగ. దీన్ని అందరూ సహకరిస్తేనే ఇది మంచిది. లేకపోతే దీన్ని వ్యవహారము సీఎం నుంచి పీఎం వరకు పోతుంది. అది మీ ఇష్టం అని చెప్పేసి కూడా నేను హెచ్చరించడం జరిగింది. ఇప్పుడు గత కొద్ది రోజులుగా గోబ్యాక్ మార్వాడ్ అని చెప్పి, గోబ్యాక్ రాజస్థాన్ అని చెప్పి హిందువుల పండుగల మీద కూడా ఒక విచ్ఛిన్నం చేసి కుట్రలు జరుగుతున్నాయని చెప్పి అంటున్నారు. మరి అందులో భాగంగా కూడా ఇప్పుడు రాజస్థాన్ వాళ్ళు కూడా తయారు చేస్తున్నారు కాబట్టి అందులో భాగంగా కూడా ఇక్కడ నుండే మెల్లమెల్లగా వాళ్ళను తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కువగా వాళ్ళే వచ్చి ఇక్కడ విగ్రహాలు తయారు చేస్తున్నారు నేపథ్యంలో కూడా ఇక్కడ స్థానికులకు ఇంత గొప్ప పెద్ద విగ్రహాలు చేసేటువంటి పరిస్థితి కళ్ళ రాదు. అట్లాంటప్పుడు మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని హిందూ ధర్మం మీద ఈ విధంగా కూడా దాడి చేస్తున్నారు మీరు అనుకుంటున్నారా? మరి అంటే వాస్తవానికి ఈ పిఓపి బొమ్మలు అంటే దానికి గవర్నమెంట్ ఒప్పుకోదు. ఇది పర్యావరణ పరిరక్షణకు మంచిది కాదు అంటారు. మట్టి బొమ్మలు తయారు చేయాలంటున్నారు. కానీ మట్టి బొమ్మలు తయారు చేయాలనుకుంటే మేము కూడా మట్టి బొమ్మలు జీడబ్ల్యూఎంసీ పక్కన తయారు చేస్తున్నాం. మేము ఒక నల్ల కలెక్షన్ అడిగినాం. మా వర్కర్లకు 50 నుంచి 100 మందికి నేను ఉపాధి కల్పిస్తున్నాము మేము ఇద్దరము. మరి ఒక నల్ల కలెక్షన్ ఏమంటే దొంగల్లాగా మా దగ్గరకు వచ్చి చెకింగ్ చేస్తున్నారు. మీరు దొంగ కరెంట్ తీసుకున్నారా, దొంగ నల్ల తీసుకున్నారా అని చెప్పేసి. ప్రభుత్వ పరంగా మాకు సహకారం అందియాలి కదా. మట్టి బొమ్మలు తయారు చేయడానికి ఒక నల్ల తాగడానికి నీళ్ళు కూడా ఇవ్వలేకపోయింది జీడబ్ల్యూఎంసీ. నేను చెప్తున్నా, ముఖముఖంగా చెప్తున్నా, నేను డేరుగా ఒక నల్ల కలెక్షన్ మేము అడిగినా కూడా నల్ల కలెక్షన్ కూడా ఇవ్వకుండా పోయింది. మరి మట్టి బొమ్మలు తయారు చేయాలి, మేము సహకరిస్తామండి. మీరు ఏం సహకరిస్తున్నారు? మీరు ఉన్న బొమ్మలను తీయమంటున్నారు, అక్కడ ఉన్న మట్టి బొమ్మలు తయారు చేసుకుంటే కూడా ఒక నీళ్ళ కలెక్షన్ ఇవ్వలేకపోతున్నారు. ఇంకొకటి ఏంటంటే రాజస్థాన్ అంటే ఇది రాజస్థాన్ ఉద్యమం వేరు, ఈ ఉద్యమం వేరు. ఎందుకంటే మీరు ఎక్కడైతే పౌడర్ వస్తుందో, ఎక్కడైతే లారీలు వస్తాయో, టిప్పర్లు వస్తాయో, ఇది ఎక్కడైతే తయారైతుందో మీరు చెక్ పోస్టులు ఉంటాయి, స్టేట్ వైజ్ చెక్ పోస్టులు ఉంటాయి. ఆ చెక్ పోస్ట్ దగ్గర పోయి మీరు అక్కడ ఆపినట్లయితే ఆ పౌడర్ ఇక్కడ రాదు, బొమ్మలు కూడా తయారు కావు. ఈ ప్లాస్టిక్ ఉన్నది, ఆ ప్లాస్టిక్ కూడా కేంద్రాలు ఉన్నాయి, తయారీ కేంద్రాలు ఉన్నాయి. ఆ ప్లాస్టిక్ కేంద్రాలు మొత్తం మీరు బ్యాన్ చేయండి, అక్కడ సీల్ చేయండి. ఆ ప్లాస్టిక్ అవి కూడా అక్కడ అమ్మనిస్తున్నారు, మరి ఇక్కడ వచ్చి బ్యాన్ చేస్తున్నారు. ఇది పద్ధతి కాదు కదా ప్రభుత్వానికి కూడా. ఇక్కడ ప్రస్తుతానికైతే అనేక సందర్భాలు కూడా వీళ్ళు ఉదాహరిస్తున్నారు. ఒక వినాయక చవితి చేయడం వల్ల కూడా ఎంతో మందికి జీవనోపాధి. ఎందుకంటే ఈ భారతదేశం దాదాపు 145 కోట్ల మందికి పైగా భారతీయులు ఉన్నటువంటి ఈ దేశంలో ఇక్కడ ఎంతో ప్రాశస్యం ఉన్నటువంటి వినాయక చవితికి, ఎందుకంటే ఒక యూనిటీకి కూడా ఆదర్శంగా తీసుకుంటున్నారు. దేశం అంతా ఏకత నినాదంతో ఉండాలంటే వినాయక చవితే ఉంటుందని చెప్పి లాల్ బహదూర్ శాస్త్రి, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి, బాలగంగాధర్ తిలక్ లాంటి వాళ్ళు ఎన్నో చెప్పారు. అట్లాంటి ఒక దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పండుగను కూడా జరుపుకోనియకుండా ఆంక్షలు విధిస్తున్నారంటున్నారు. పీఓపీని కూడా నిషేధించాలన్నటువంటి నేపథ్యంలో కూడా మట్టి వినాయకుల్ని తయారు చేయాలంటే ప్రభుత్వం నుంచి కొంత సహకారం చేయాలి. కానీ నల్ల కలెక్షన్ అడితే కూడా ఇవ్వకపోవడాన్ని కూడా చాలా దారుణంగా చూస్తున్నారు. ఇది ఒక స్ట్రాటజికల్గా తమపై అంటే వృత్తిని దెబ్బతీయడమే అంటున్నారు. ఇప్పటికే ఇనుప వృత్తులు, అలాగే కొన్ని కత్తులు, కటార్లు కొన్ని తయారు చేసేటువంటి, అలాగే కొన్ని వ్యవసాయ పనిముట్లు చేసేటువంటి వృత్తిలో వాళ్ళు కొనసాగేది. కానీ ఇక్కడ ప్లాస్టిక్ వినియోగం పెరగడం వల్ల కూడా ఆ వృత్తి కూడా తాము నష్టపోయామని చెప్పి అంటున్నారు. ఇక మాకు తెలిసిన
ఉన్నటువంటి విద్య ఇక్కడ వినాయకులను తయారు చేసుకోవడమే, ఇది కూడా చేయలేదంటే తాము ఎక్కడికి పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, తమకు వేరే విద్య రాదు కాబట్టి ఉన్న విద్యను కూడా ప్రోత్సహించాల్సినటువంటి ప్రభుత్వాలే ఇక్కడ నిలబెట్టొద్దంటే ఇంకా ఎంత జీవనోపాధి కోల్పోయేటువంటి అవకాశాలు ఉంటాయి. ఒక విగ్రహం చేయడం వల్ల కూడా ఇక్కడ ఒక పూజలు జరుగుతుంటాయి, ఆటో వాళ్లకు ట్రాన్స్పోర్టేషన్ జరుగుతూ ఉంటుంది, ఇక్కడ కొన్ని కూలీ వాళ్ళకి ఎంతో పని ఉంటుంది, అలాగే కొబ్బరికాయలు, పూలు, పండ్లు, అగరబత్తులు ఇలా వ్యాపారం కూడా అనేక రకాలుగా సాగుతుంటుందన్నటువంటి ఒక సూచనలు కూడా చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి వివరణ కూడా ఇస్తున్నారు. కానీ ఇట్లాంటి జీవనోపాధి లేక అంటే జీవనోపాధి కల్పించాల్సినటువంటి ప్రభుత్వాలు జీవనోపాధిని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నాయని కూడా ఇక్కడ చాలా తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఏదేమన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కొన్ని హిందువుల పండుగలను కూడా ఖచ్చితంగా జరుపుకొని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. మిగిలిన ప్రాంతాల్లో కూడా నెలల తరబడి సెక్యూరిటీగా ఉండేటువంటి పోలీస్ అధికారులు, అలాగే మున్సిపాలిటీ అధికారులు, శానిటేషన్ డిపార్ట్మెంట్లు అందరూ కూడా నెలల తరబడి కూడా కొన్ని సంస్థలకు పనిచేస్తున్నారు. ఒక వారం 9 రోజుల పాటు జరిగేటువంటి వినాయక నవరాత్రి ఉత్సవాలకు కూడా ఖచ్చితంగా సహకరించాలని చెప్పి అంటున్నారు. అందులో ఇక వారం రోజులే ఇక్కడ వినాయకుని పండుగ ఉంటుండడంతో ఈ వారం రోజులు తమకు సహకరిస్తే ఎన్నో జీవితాలు బాగుపడతాయన్నటువంటి ఒక విజ్ఞప్తిని కూడా ప్రభుత్వానికి చేస్తున్నారు. ఒకవేళ ఇక్కడ వర్షాకాలంలో కూడా 3-4 ఫీట్లు ఉన్నటువంటి విగ్రహాలు కూడా మట్టికి తడిసిపోయి కాబట్టి తీయడానికి సాధ్యం కాదు. ఒకవేళ తీస్తే మాత్రం తాము ఆర్థికంగా కూడా చాలా నష్టపోతాం, విగ్రహాలు విరుగుతాయి. విరిగినటువంటి వినాయకుల్ని కూడా ఎవరు పూజలు చేయరు కాబట్టి మళ్ళీ ఆ భారం అంతా తమపైనే పడుతుంది. కాబట్టి ఇక్కడ ప్రభుత్వాలు దీన్ని చాలా గౌరవంగా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి వీళ్ళకు సాయం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. కానీ ప్రభుత్వాలే తమపై ఆంక్షలు విధించి తమ జీవనోపాధిని దెబ్బతీయడం తగదన్నటువంటి ఒక ఆవేదన, ఆందోళన, విజ్ఞప్తి, అలాగే కొన్ని హెచ్చరికలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ ఎంజిఎం సర్కిల్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.